హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది. ఎగ్ టమాటో కర్రీ రెగ్యులర్గా కాకుండా కొంచెం స్పెషల్గా అయితే చేద్దాము. మనం ఎగ్స్ని అయితే ఉడకపెట్టుకున్నాము. అలాగే మా ఇంట్లో 4 టమాటాలు ఉన్నాయి. చుట్టాలు వచ్చినప్పుడు ఎలా అబ్బా అని అనుకుంటారు కదా, అందుకోసమనే ఈ వంట అనమాట. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు, మరియు ఎక్కువ మందికి వస్తుంది అనమాట. అనుకున్న వాటికంటే ఎక్కువ మందికి వస్తుంది కర్రీ వచ్చేసరికి. మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని కొంచెం నూనెలో ఇలా కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ నల్లగా మాడిపోయేదాకా, గుడ్డు మీద ఉన్న పొట్టు మొత్తము నల్లగా అయ్యేదాకా అవసరం లేదు, మాడిపోయేదాకా అవసరం లేదు. జస్ట్ అలా నూనెలో ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది, చాలన్నమాట. ఇప్పుడైతే బయటికి తీసేస్తున్నాను. ఇప్పుడు అదే నూనెలో పోపు అయితే పెట్టేసుకుందాము. పోపు దినుసులు ఏం అవసరం లేదు. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌనిష్ కలర్లోకి అయితే రావాలన్నమాట. బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనమాట. 4 చిన్న టమాటాలు అయితే ఉన్నాయి మా ఇంట్లో, అందుకని 4 టమాటాలు అయితే వేస్తున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గుడ్లని ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని మనము లోపల సొన అయితే తీసేస్తున్నాము. లోపల సొన తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మన టమాటాలు అయితే మగ్గిపోయినట్టునే, ఆల్రెడీ కుక్ అయిన టమాటాలు కాబట్టి చాలా త్వరగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు మనము కొంచెం ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ కుక్ చేసుకుందాము. గ్రేవీ అయితే అస్సలు లేదు కదా, అందుకోసమని కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్ నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము. 1/2 కప్ నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఇలా కొంచెం గ్రేవీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అసలు ఎందులోకైనా తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, పుల్కాలోకి తినొచ్చు. అంటే మల్టీ రెసిపీ అనమాట ఇది వచ్చేసరికి. ఇప్పుడు గుడ్లు తక్కువ ఉండి టమాటాలు తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నట్టయితే కొంచెం చుట్టాలు వచ్చినా కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట క్వాంటిటీ వచ్చేసరికి. చూడండి, ఇలా అయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తము పీల్చేసుకోవాలన్నమాట. అలా పీల్చేసుకున్న తర్వాత చివర్లో మనం సోనా ఏదైతే తీసామో అవి ఇట్లా పీసెస్ లాగా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడరు మరియు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే యాడ్ చేసుకొని చివర్లో అలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా రెసిపీ అయితే అయిపోయింది. సో మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.